కాంగ్రెస్ ప్రభుత్వంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ పోరుబాటు పట్టారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీగా తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ ఫేస్ టు ఫేస్. సర్కార్పై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నా మనం చూడవచ్చు, విజువల్స్ లో మహిళలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. మా హక్కులు మాకు ఇవ్వాలి, లేకపోతే ఉద్యమం కొనసాగుతుందని ప్రధానంగా ప్రభుత్వానికి హెచ్చరించిన ఫ్లక్కార్డ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వం మా కన్నీళ్లు చల్లార్చి సేవ చేస్తున్న ఉద్యోగ భద్రత కోరుతున్నాము. ప్రధానంగా మా సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తీసేసి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రధానంగా హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ప్రధానంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు, మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ఎన్నికల హామీ ఇచ్చి మీకు మోసాలకు పాల్పడుతుంది? ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 5 లక్షల మంది గొంతుకగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు 5 లక్షల మంది కడుపు మంటతోని, ఆత్మ గౌరవంతోని సహించిపోయి ఈరోజు మమ్మల్ని ఒక భిక్షగాల కంటే కూడా అత్యంత దారుణమైన పరిస్థితులకు నెట్టివేయబడతా ఉన్నాం. మేము సకాలంలో జీతాలు లేవు, వచ్చే 10,000 12,000 రూపాయలు కూడా ఏజెన్సీల చేతులకు పోతా ఉన్నాయి. 2.5 సంవత్సరాల పై చిలికైంది. మిమ్మల్ని ఏజెన్సీలను రద్దు చేయండి, ఇలా ఒక కార్పొరేషన్ తీసుకొని వాటి ద్వారా భారతదేశం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయమన్నా కూడా ఇలా 2.5 ఏళ్లు గెలిచినా కూడా ఈ రోజు వరకు కనీసం దాని మీద మాట్లాడతాను కూడా ఇలా ప్రభుత్వానికి సమయం లేదని అడుగుతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారికి టీ న్యూస్ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు రాజకీయ నాయకుల పెళ్లిలకు పోతానికి సమయం ఉంటుంది, సినిమా వాళ్లకు పెళ్లిలకు పోతానికి సమయం ఉంటుంది, ఇలా మెస్సీ లాంటి ఆటగాళ్ళు వస్తే కూడా సమయం ఉంటుంది 3 రోజులు ఆడటానికి. 5 లక్షల మంది గడ్డ మీద పుట్టినటువంటి 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల కోసం 5 నిమిషాలు మీరు కేటాయించలేనంత సమయంలో బిజీగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మరి ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసము, మీరు ఆయన కుర్చీలో కూర్చుంది కూడా ఎవరి కోసం అని మేము అడుగుతా ఉన్నాం. నాడు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా నేను ఈ రాష్ట్రంలోకి వస్తే మీ యొక్క సమస్యని అతి చిన్న సమస్యగా ఉంది, మీది 5 నిమిషాల్లో నేను నెరవేరుస్తానని మీరు చెప్పారు. ఇదే ఇందిరా పార్క్ వేదికగా, ఇదే ఇందిరా పార్క్ గడ్డ మీదగా 2.5 ఏళ్ల నుంచి మేము ఇలా 3-4 ధర్నాలు నిర్వహించినాం. అయినా కూడా మీకు సమయం లేదా అని కూడా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రేపు 31 వరకు ఏజెన్సీలకు అవకాశం ఉంది. మళ్ళీ మీరు 31 తర్వాత ఏజెన్సీలను తీసుకొస్తారంటే వాళ్ళు ఇచ్చే లక్షల కోట్ల రూపాయలకు మీరు ఆశపడుతున్నామని మేము ఆశిస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఇప్పటికైనా ఏజెన్సీలను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసి బరాబర్గా కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం వస్తాను అమలు చేయకపోతే ఇక్కడి నుంచి ధర్నా తెలంగాణ నడిబొడ్డున వదిలిపెట్టి ఢిల్లీ నడిబొడ్డున మొదలు పెట్టబోతున్నాం మా ఉద్యమాన్ని అని చెప్పి నేను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. 2.5 ఏళ్లు గడుస్తుంది, ఇప్పటి వరకు ఏ మాట ఊసెత్తడం లేదు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవానికి 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇవాళ అసెంబ్లీలో కూడా తీసుకుంటే ప్రతిపక్ష నాయకులు కూడా అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు. ఏజెన్సీల అక్రమాలు ఆగడాలు అవుతున్నాయి, 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, ఇందులో అధికారులు ఏజెన్సీలు కలుస్తున్నారని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది కూడా. దీని మీద కనీసం ప్రభుత్వం స్పందన రాకపోగా ఇలా గిగ్ వర్కర్లకు కూడా మీరు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చా ఉన్నారు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మొన్నలో. మేము స్వాగతిస్తా ఉన్నాము. కానీ ప్రత్యేకంగా గవర్నమెంట్ లో పనిచేస్తున్నాం కదా, వెన్నుముకలా ఉన్నాం గవర్నమెంట్ కు. మీరు తెచ్చే పథకాలు ఇలా ప్రభుత్వాన్ని తీసుకెళ్లడంలో ఇలా మా ఉద్యోగస్తులు అంత కీలకంగా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్లకు మీరు ఎందుకు చట్టాలు తేవలేకపోతా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడతాను సమయం లేదని అడుగుతున్నాం. ఇలా పీఆర్సీ చూసుకుంటే కూడా మాకు 2018లో పెంచిన పీఆర్సీ తప్ప ఇలా 6-7 ఏళ్లు దాటినా కూడా అదే పాత జీతంతో పనిచేస్తా ఉన్నారు. ఇలా ఇన్ని సంవత్సరాలు ఎన్ని రేట్లు పెరిగినాయి కూడా ప్రభుత్వం ఆలోచించాలా. ఇలా ఇంకో సూటిగా అడుగుతున్నాం, 119 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభలో కూడా ఒక్క నెల మీరు జీతం ఇలా పెండింగ్ లేకుండా బతుకుతున్నారని అడుగుతున్నాం. ఇలా మా ఉద్యోగ తీసుకుంటే ఏ డిపార్ట్మెంట్ లో చూసినా 3 నుంచి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇది ఎక్కడ అన్యాయం అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా 1,000 కోట్ల రూపాయల తెలంగాణ బడ్జెట్ ఇలా 5 లక్షల మందికి ఇవ్వడానికి మీకు కనబడట్లేదని చెప్పి నేను సూటిగా కూడా అడుగుతా ఉన్నాను. మీరు చెప్పండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల దాకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా తీసుకునే పద్ధతి ఉంది. కానీ సంవత్సరాల తరబడి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకుని శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం గత
ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో ఒకసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినాడు. అదేవిధంగా 2021